जय सिया राम बोलो, जय सिया राम, 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 जय सिया राम बोलो, जय सिया राम। నిర్వహించబోతున్నాము। ఈ అలమలై గురించి పాలమూరు జిల్లా అధ్యక్షులు సింహనరేంద్ర గురుస్వామి గారు మాట్లాడుతున్నారు। తర్వాత జమ్మి పూజ చేసుకొని అందరం కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు అందరికీ ఆత్మీయంగా జమ్మి పెట్టి కలుసుకోవడం ఒక సాంప్రదాయం, మన పూర్వం నుంచి వస్తున్నటువంటి హిందూ సాంప్రదాయం। దీంట్లో ఈ కలయికతోనే ఏముంటుందంటే ఉద్దేశం, పెద్దలు పూర్వం పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్కరికొకరు కలవడం। ఇప్పుడే వచ్చేసిన గౌరవనీయులు ముడా చైర్మన్ లక్ష్మణ్ గారు, వినోద్ అన్న గారు, ఎంఎస్ఆర్ గారు, ఎన్పి వెంకటేష్ అన్న గారు, వాళ్ళ ఇప్పుడు వచ్చిన అతిథులకందరికీ కూడా సాధారణంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం। అధ్యక్షులు ముడా చైర్మన్ గారు, యాదయ్య గారు, అందరూ రండి। లక్ష్మణ్ మన వాళ్ళు ఉంటే కొద్దిగా స్టేజ్ దిగండి స్వామి। కమిటీ సభ్యులు ఉంటే దయచేసి మన కమిటీ సభ్యులు ఉంటే కింద కూర్చోండి। అతిథులు వస్తున్నారు। తాటి గణేష్ గారికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం। లక్ష్మణ్ యాదవ్ గారిని అధ్యక్షుల వారు అలయ బలై కార్యక్రమాన్ని స్వాగతం ఎన్పి వెంకటేష్ అన్న గారికి, వినోద్ అన్న గారికి, ఎంఎస్ఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం। వినోద్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం। అలాగే ఎన్పి వెంకటేష్ అన్న గారికి కూడా స్వాగతం, సుస్వాగతం। అలయ బలై కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ఈ టీం అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। అఖిల భారత దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అలయ బలై ఆత్మీయ కలయిక కార్యక్రమం చేపట్టినందుకు చాలా గర్విస్తున్నాము। పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా మా పిలుపు, మేము ఆహ్వానం పరిగణింపడి వచ్చిన ఆత్మీయుల అతిథులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం। అలై బలై అలై బలై అలై బలై వేదిక పైన అందరూ కూడా సంఘీభావంతో చేతులు, రెండు చేతులు సంఘీభావం దీక్షా ప్రచార సమితికి
సమితి అధ్యక్షులు సీమా నరేందర్ గారు, అలాగే రమేష్ గారు, ముఖ్యంగా ఈ చక్కటి కార్యక్రమం భాగ్యనగరంలో హైదరాబాద్లో పెట్టేవారు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ నడిబొడ్డున గడియారం చౌరస్తాలో పెట్టడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దసరా పండుగ సందర్భంగా అందరూ తమ తమ కుటుంబాలతో గడిపి అట్లాగే అందరూ ఆత్మీయులను కలిసే విధంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు అన్ని మతాలు జాతులు ఒక దగ్గరై అన్నదమ్ముల వలె ఐక్యతను కనపడే విధంగా ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని పెట్టడం మరొక్కసారి అఖిల భారత ధర్మ ఏదైతే ప్రచార సమితి కమిటీ ఉందో ఈ కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమిటీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు కేవలం అయ్యప్ప భక్తులు కేవలం 41 రోజు మాత్రమే అని అనుకుంటారు, కానీ వారు నిజంగా కూడా నేనే నా కళ్ళతో చూసిన వారు సేవా కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించడం నిజంగా కూడా కళ్ళతో అసలు ఒకటి నాకు నచ్చింది ఏంటంటే నేను కూడా 2099లో నేను మాల వేసి త్రీ టైమ్స్ చేసిన, మళ్ళీ చేసే భాగ్యం నాకు కలిగలే. కానీ పెద్ద మనిషి రామచంద్ర కూడా అప్పుడు ఆయన అందరూ సుబ్రహ్మణ్యం స్వామి అందరం కూడా మేము కలిసి ఉండేవాళ్ళం. అప్పట్లో అచ్చుగట్ల అంజయ్ అన్న అందరూ అంటే మేమంతా ఉండేవాళ్ళం. చాలా చక్కగా ఆ రోజు నుంచి కూడా చూస్తున్నా, కానీ ఈరోజు మంచి కాన్సెప్ట్తో ఎక్కడెక్కడి నుంచో మహబూబ్నగర్ జిల్లా అంటే హెడ్ క్వార్టర్లో వచ్చి భోజనం చేయడానికి కానీ ఏవైతే అల్పాహారం తీసుకోవడానికి కానీ హోటళ్ళకి వెళ్ళి తింటే అయ్యప్ప స్వాములది సంస్కృతి కాదు, అది పద్ధతి కాదు. వాళ్లకు అయ్యప్ప భక్తుల దగ్గర అయ్యప్ప విడిదిలోనే తింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అలాంటి కార్యక్రమాన్ని అసలు చాలా చక్కగా వీళ్ళు మధ్యాహ్న భోజనం కానీ సాయంకాలం అల్పాహారం కానీ చాలా చక్కగా వీళ్ళు అరేంజ్ చేయడం అయ్యప్ప దీక్ష సమితి తరపున నిజంగా కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతోపాటు కూడా సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నందుకు కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో చాలా మంది కూడా పెద్దలు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన అందరూ కూడా మా పెద్దలందరూ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అన్నలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మహబూబ్నగర్ను పాలమూరు పట్టణాన్ని ఇలాగే మనం అందరం అన్నదమ్ముల వలె మన మహబూబ్నగర్ని సుభిక్షంగా ఉండాలన్న భగవంతుని ప్రార్థిస్తూ ప్రశాంతంగా చల్లగా ఉండే మహబూబ్నగర్ని కళ్ళతో చూసి మనం ఇలాగే మహబూబ్నగర్ను చల్లగా అమ్మవారు ఆమె ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తూ నేను కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రధాన కార్యదర్శి సత్యం గారు, వేదిక పైన ఉన్న మిత్రులందరికీ ఇంకా ముందున్న మిత్రులకందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కూడా మొట్టమొదటిగా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈనాడు ఒక మంచి కార్యక్రమము ఆదాయ బలై అనే కార్యక్రమము ఇవాళ అయ్యప్ప భక్తులు తీసుకోవడం నిజంగా కూడా సంతోషంగా ఉంది. దాంట్లో పాల్పంచుకోవడానికి కూడా గర్వంగా భావిస్తున్నాను. అయ్యప్ప భక్తులు అంటేనే క్రమశిక్షణకు సేవకు అదేవిధంగా క్రమశిక్షణకు ఒక మారు పేరు అయ్యప్ప భక్తులు. అయ్యప్ప దీక్ష చేయాలంటే చాలా పట్టుదల ఉండాలి. చాలా పట్టుదల ఉన్న వాళ్ళే ఈ అయ్యప్ప దీక్ష చేయగలుగుతారు, ఎవరంటే వాళ్ళు చేయలేరు. కాబట్టి ఈ దీక్ష చేస్తున్నారంటేనే వాళ్ళ గొప్ప, వాళ్ళకి ఎంత క్రమశిక్షణ ఉందనేది కూడా మనం అందరం కూడా ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అయ్యప్ప సేవా సమితి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. నేను కూడా చూసిన కోవిడ్ అప్పుడు కూడా అదేవిధంగా ప్రతిసారి సమాజంలో ఏ అవసరం ఉన్నా కూడా మేము ముందున్నామని చెప్పి కూడా ఇవాళ నరేందర్ కానీ వారి మిత్రం మొత్తం అంతా కూడా వారి టీం అంతా కూడా ఇవాళ ముందుకొచ్చి ఏ సేవ కార్యక్రమాన్ని చేయడానికి ముందొస్తున్నందుకు వారికి నిజంగా కూడా అభినందనలు తెలుపుతున్నాను. వాస్తవంగా ఇవాళ అయ్యప్ప స్వామి భక్తులకు ఇవాళ ఎంతో మంది అయ్యప్ప స్వామి భక్తులకు క్రమశిక్షణ నేర్పించడానికి, ఎంతో మంది యువకులకు ఒక సక్రమైన బాటలో నడిపించడానికి ఇవాళ వీళ్ళంతా కూడా తోడ్పడుతున్నారు. వాస్తవంగా ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి వీరికి నేను మరొకసారి ఇంత మంచి కార్యక్రమము మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్లో అలై బలై కార్యక్రమం తీసుకొని వచ్చి అదేవిధంగా మహబూబ్నగర్లో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద కలపడం, అది కూడా నిజంగా కూడా అభినందిస్తూ వారి ఇటువంటి కార్యక్రమాలు ముందుగా ఎన్నో చేయాలని చెప్తూ నాకు ఈ అవకాశం కలిగించిన మిత్రులకు కృతజ్ఞతలు ముగిస్తున్నాను. దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధ్యక్షుడు
సీమ నరేందర్ గారు మరియు వారి బృందానికి ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మామనార్ పట్టణ ప్రముఖులకు ఆత్మీయ బంధువులకు నా ముందర ఉన్న సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ ఆలోచన రావడం నరేందర్ గారికి ఓం శ్రీ మాత్రే నమః. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాలమూరు పట్టణం మరియు పాలమూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుంచి పాలమూరు పట్టణంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, వాటితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అయ్యప్ప స్వాములు అంటే మాలాధారణలో 41 రోజు దీక్ష చేసి మరి మిగతా రోజులు వారి పనులు అంటే ఎప్పటిలాగా ఉంటారు అని చెప్పేసి చాలా మందికి ఒక అపోహ ఉంటే మరి పాలమూరు పట్టణంలో 365 రోజులు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో పాలమూరు అయ్యప్ప స్వాములు మరి ప్రతి బుధవారం రోజు ₹1 కూడా ఆశించకుండా ఇంటింటి భజన, మన ఇంట్లో భజన కార్యక్రమాన్ని మరి గత 135 వారాల కింది నుంచి చేస్తూ వస్తున్నాము. ₹1 కూడా ఆశించకుండా మా ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించండి అంటే వాళ్ళ ఇంటికి మేమే అన్ని సదుపాయాలు మా సంస్థ ద్వారా సమకూర్చి వాళ్ళ ఇంట్లో పూజ చేసి రావడం జరుగుతుంది. అయ్యప్ప మాలధారణ అంటే ఖర్చుతో కూడుకుంటుంది అనే ఒక భావనని దూరపరచాలి. భక్తి మార్గానికి ప్రతి ఒక్కరిని కూడా దగ్గర చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి అదేవిధంగా పాలమూరు నడిబొడ్డున అశోక్ టాయిక్ చౌరస్తాలో ప్రతి నెల అమావాస్య రోజున మరి గత 3 సంవత్సరాల నుంచి పాఠశాలలకు అన్నదాన కార్యక్రమము దాదాపుగా 1400 నుంచి 1500 మందికి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము. మరి 9 ఏళ్లకెళ్ళి పాఠశాలలకు వేసవి కాలంలో చలివేంద్రము, మజ్జిగ పంపిణీ కార్యక్రమము, అంబలికి పంపిణీ కార్యక్రమము, కరోనా సమయంలో మరి పేదవారికి వంట సరుకులు, మరి పేద విద్యార్థులకు మెరిట్లో పాస్ అయిన వారికి స్టైఫండ్లు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవడం జరుగుతున్నది. మరి ఇదే గడియారం చౌరస్తాలో మన భారత సైనికులకు పెద్ద ఎత్తున సన్మానించుకోవడం ఉగాది రోజు జరిగింది. మరి అది ఎంతో సంతోషదాయకమైన కార్యక్రమం అని మేము భావిస్తున్నాము. వారందరూ కూడా సైన్యంలో మేము ఉన్నప్పుడు గుర్తిస్తారు. మరి మేము మాజీలైన తర్వాత ఎవరు కూడా గుర్తించలేదు. మొట్టమొదటిసారిగా పాలమూరు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి గుర్తించి సన్మానించడం చాలా సంతోషదాయకమని వారు గర్వంగా ఈరోజు పాలమూరులో పట్టణంలో చెప్పుకోవడం జరుగుతున్నది. మరి దీంట్లో భాగంగా మరి పాలమూరు పట్టణంలో ఈరోజు ఆదివారం తేదీ 5/10/2025 దసరా పండుగను పురస్కరించుకొని ఆత్మీయ సమ్మేళనం అలాయ్ బలాయ్ అనే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా పాలమూరు జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలోనే ఇట్టి కార్యక్రమాన్ని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి మొట్టమొదటిసారిగా మరి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగినది. అలాయ్ బలాయ్ అంటే మరి చాలా మందికి తెలుసు, తెలియని వారికి మరి దసరా పండుగ రోజు చాలా మంది వారి కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తారు కాబట్టి, కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు కాబట్టి, మరి బంధువులను ఆత్మీయులను కలవాలంటే ఒక వేదిక అవసరము. ఆ వేదికని మరి ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఇక్కడ నిర్వహించి పాలమూరు పుర ప్రముఖులు రాజకీయానికి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి అందరూ కూడా సంస్థ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ చేసుకోవడము చాలా సంతోషదాయకము. మున్ముందు పుర ప్రముఖులతో సహకరించి మరి ఇట్టి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున వారందరి సహకారంతో
ముందు నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే వచ్చిన రాజకీయ నాయకులు, మరి ఆత్మీయులు, పాలమూరు పట్టణ ప్రజలు, మరి మీడియా మిత్రులు, మరి పోలీస్ శాఖ వారు, వీరందరికీ, మరి మున్సిపల్ కమిషనర్ గారికి, వీరందరికీ కూడా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి తరఫున ఈ ఆలోచన రావడం వల్ల హైదరాబాద్లో వస్తుండే ఇది ఎవరో చేయాలని చెప్పేసి ఉంటే ఎవరో చేయాలని చెప్పేసి నరేందర్ గారు పూనుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. నిన్ననే నాకు కూడా ఫోన్ చేస్తే కూడా హైదరాబాద్లో ఉన్నా ఈరోజు అంటే మా ఎంఎస్ఆర్ అని చెప్పి కంపల్సరీ రావాలని చెప్తే రావడం జరిగింది. ఈరోజు కూడా మామ్నార్లో మొట్టమొదటి అడుగు ఈరోజు అలబలే కార్యక్రమం. మరి ఫస్ట్ టైం కనుక బాగానే వచ్చారు అందరు కూడా. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున అందరం కలిసి కూడా అలబలే కార్యక్రమాన్ని చేసుకోవాలని అలబలే కార్యక్రమాన్ని అందరం కలిసి ఉండాలని చెప్పేసి మనస్పర్ధలు ఉండకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంతంగా చేసుకోవాలని తెలుసుకుంటూ నరేందర్ ఒక 10 ఏళ్ల క్రితమే అలైబలై కార్యక్రమం పెట్టేది ఉండే. అందరిని ప్రేమించే వాళ్ళకు కూడా తెలిసి వస్తుండే. సరే లేట్ అయినా పర్వాలేదు నరేందర్ అన్న, మేమందరం కూడా మీ వెంట ఉంటాం. ఏ కార్యక్రమాన్ని కూడా చేసినా కూడా మీ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వెంబట ఉండడం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. చాలా సంతోషకరమైన విషయం. లేట్ అయినా లేటెస్ట్గా ఈ అలైబలే కార్యక్రమం నిర్వహించిన నరేందర్ గారికి, అదేవిధంగా వారి అయ్యప్ప బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలైబలై అంటే ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరొకరు మతాలు, కులాలు, అవన్నీ కూడా పార్టీలు అన్నీ కూడా మర్చిపోయి అలైబలై చేస్తూ అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం నిర్వహించినారు. 10 సంవత్సరాల నుంచి మన దగ్గర అలైబలైలు లేవు. 10 సంవత్సరాల కిందట ఏ విధంగా ఉండే, ఓన్లీ వాట్సాప్ కాల్ అలైబలైలు ఉండే. కానీ ఇప్పుడు ప్రజాపాలనలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇతర పార్టీలు అన్నీ కూడా కలిసిమెలిసి ఏమి వివాదాలు లేకుండా అన్నదమ్ములుగా ప్రతి కార్యక్రమంలో ప్రతి పెండిళ్లలో కూర్చొని ముందరికి పోయే సందర్భం ఇది చాలా మంచి పరిణామం. ఇంతకుముందు 10-12 సంవత్సరాల కింద ఏ విధంగా ఉండేనో మళ్ళీ ఆ విధమైన రూపము ఇప్పుడు మన మహబూబ్ నగర్లో జరుగుతూ ఉంది అంటే దానికి మనం అందరం గర్వపడాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలు మహబూబ్ నగర్లో, మహబూబ్ అంటే ప్రేమ, పాలమూరు అంటే పాలు, ఇంత మంచి హృదయం గల ఈ మహబూబ్ నగర్ పాలమూరు పట్టణము కొన్ని సంవత్సరాలుగా విభజించి పాలించి గందరగోళాన్ని సృష్టించే సందర్భం మనం చూసినాం. కానీ గత 2 సంవత్సరాల నుంచి అందరూ ప్రేమతో ప్రతి ఒక్కరూ అలైబలై చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి మనం ముందరికి పోతా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు మహబూబ్ నగర్లో మళ్ళీ ఈ విధంగానే ప్రేమతో అందరి పలకరింపులతో, పార్టీలు ఈ పార్టీలు ఉంటే ఆ పార్టీలకు పోకూడదు, ఆ పార్టీలు ఉంటే ఈ పార్టీల వాళ్ళతో మాట్లాడకూడదు అనే పద్ధతి మర్చిపోయి అందరూ ఏ పార్టీలో ఉన్నా అందరూ అన్నదమ్ములుగా ప్రేమతో ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. మహబూబ్ నగర్ అనేది నిజంగా మనం చూసినాం. పెద్ద పెద్ద నాయకులు పి చంద్రశేఖర్ కానివ్వండి, రాజేశ్వర రెడ్డి గారు కానివ్వండి, పులివీరన్న గారు కానివ్వండి, అంటే మంచి మంచి వాళ్ళు ప్రేమ గల వ్యక్తులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినారు. అప్పుడు ఎంత ప్రేమగా మహబూబ్ నగర్ ఉండరో మీకు అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, డయాస్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అలాంటి ప్రేమను మళ్ళీ మనము పెంపొందించుకొని మళ్ళీ మనము ప్రేమలతో ఉండి మహబూబ్ నగర్కు మంచి పేరు తెస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సీమరాజు గారికి, నరేందర్ గారికి, వారి బృందానికి ఖచ్చితంగా
రాబోయే కాలంలో మా తోడ్పాటు కూడా ఉంటుంది, మేము కూడా మీ వెంబడి ఉంటాము. పెద్ద ఎత్తున అలైబైల కార్యక్రమాన్ని మనం నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అందరినీ మీరు ఆహ్వానించి ఈ కార్యక్రమంలో సన్మానించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. అయ్యప్ప స్వామి దీక్ష ప్రచార సమితి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి అలాయ్ బలాయ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుల ప్రముఖులకు, బంధుమిత్రులకు అందరికీ, మరియు వేదిక అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా సందర్భం ఏదైనా కులాలకు, మతాలకు, భావాలకు అతీతంగా మనుషులు కలవడానికి ఏ కార్యక్రమం చేసినా ఒక వ్యక్తిగా, సమాజంలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా, వినోద్ కుమార్ అనే వ్యక్తిగా నా పూర్తి సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని చెప్పి ఈ సమితి వాళ్ళకు, ముఖ్యంగా సీఎం నరేందర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. నిన్న ఉదయం నాకు నరేందర్ ఫోన్ చేసి, అన్న ఇట్లా కార్యక్రమం ఉంటుంది మీరు రావాలి అని అడిగితే, అరే కలవడానికి చేసే కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం, నేను చేయగలిగింది ఏమైనా ఉంటే చెప్పు, పని ఉంటే చెప్పు, నేనేం చేయాలి చెప్పాను అడిగిన. అన్న ఏం చేసే అవసరం లేదు, నువ్వు వస్తే చాలన్నా అన్నారు. సంతోషం నరేందర్, ఇవాళ మీరు ఈ సంవత్సరం స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా మిమ్మల్ని, మీ టీంను. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేపట్టాలని, అందుకు మా పూర్తి సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఈ కార్యక్రమంలో నాకు భాగం పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి నరేందర్ బృందానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యప్ప స్వాముల బృందం తరపున అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆహ్వానికులకు సీమ నరేందర్ గారికి మరియు బృందానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వామియే అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా దసరా పండుగ జరుపుకున్నాం మనం. దసరా పండుగ అంటే నరకాసుర వధ చేసినాము, చెడు మీద మంచి విజయం సాధించినాము. చెడు మీద మంచి విజయం సాధించింది అంటే దాన్ని మనం పండగలా జరుపుకుంటాం. పండగ తర్వాత అలాయ్ బలాయ్ కార్యక్రమంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా మనమందరం కూడా కలుసుకొని జమ్మి కార్యక్రమాన్ని నిర్వహించుకొని అలాయ్ బలాయ్ చేసుకొని మనమందరం కూడా స్వేచ్ఛగా, హాయిగా, ప్రశాంతంగా ఉండాలని ఒక మెసేజ్ను ప్రజలకు ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. దాంట్లో భాగంగా ఎవరికే కానీ నా చిన్న సూచన ఏంటి అంటే, అధికారం వస్తుంది పోతుంది, అధికారం శాశ్వతం కాదు, మనిషికి ఏది శాశ్వతం కాదు, ప్రేమలు మాత్రమే శాశ్వతం. కాబట్టి అధికారం ఉన్నా లేకున్నా ప్రేమను మాత్రమే పంచి ప్రజల యొక్క మనసులు చొరబడేటట్టుగా మా ఎమ్మెల్యే గారు మాకు చేస్తున్నటువంటి బోధ అది. పవర్లో ఉన్నప్పుడే ఇంకా తగ్గి ఉండాలి అని చెప్పి, పవర్లో ఉన్నప్పుడే ప్రేమను పెంపొందించుకోవాలి, పవర్ లేకుంటే ఆ రిలేషన్స్ మనల్ని కాపాడుతాయని చెప్పి ఇటువంటి మెసేజ్లు ఎమ్మెల్యే గారి ద్వారా మేమందరం కూడా, కాంగ్రెస్ నాయకులు అందరం కూడా నేర్చుకొని మేము కూడా అట్లే ప్రవర్తించడానికి, ఎందుకంటే పవర్ శాశ్వతం కాదు, మనుషులమే శాశ్వతం అని చెప్పడానికి ఈ 2 ఏళ్ల పాలన నిదర్శనం అని చెప్తూ, అందరి ప్రేమాభిమానాలతో కాంగ్రెస్ పార్టీ నాయకుల వద్ద కూడా మీకు ఎల్లప్పుడూ తోడ్పాటులో ఉండి కష్టాల్లో, సుఖాల్లో పాలు పంచుకుంటామని తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఎప్పుడైనా చేసే ఇటువంటి అలాయ్ బలాయ్ కార్యక్రమానికి నిర్వహించడానికి ఎప్పుడు ముందుకు వచ్చినా సరే ఇంతకు వినోదన గారు చెప్పినట్లుగా సంతోషంగా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి రావడం అంటే మనం కలుసుకోవడము, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రేమను పంచడం అని. కానీ ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమానికి కూడా రాలేని వాళ్ళు కొందరు ఉంటే, అలాయ్ బలాయ్ అనేది ఇష్టం లేదని, మనుషులు కలిసిపోవడం ఇష్టం లేదని గుర్తించాలి. దాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకుంటారని, మీరందరి ప్రేమాభిమానాలతో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా పాలమూరు శస్యశ్యామలంగా ఇట్లే ఉండాలని, నరకాసుర వధ జరిగినప్పుడు కూడా మంచి విజయం సాధిస్తూనే ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. 10 మందికి చెప్పండి అని చెప్పి పెద్దలు ఎప్పుడు చెప్పేవారు. మరి అలాంటి సాంప్రదాయాన్ని మనమంతా మహబూబ్ నగర్ నుంచి